హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 15 డేస్ టైం టేబుల్లో మనం ఈరోజు డే 8లో ఉన్నామండి. సో మనకు వచ్చేసి ఇంకా చాలా తక్కువ డేసే ఉన్నాయి. సో ఈరోజు డేట్ వచ్చేసి 21st మే అండి, 21st మే. సో మనకి హార్డ్లీ 10 డేసే ఉన్నట్టు. సో మనకి ఇంకా మన టార్గెట్స్ వితిన్ 15 డేస్లో అనుకున్నాం కదా. సో ఈరోజు డే 8 అయితే మనకి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయండి? 7 డేస్, అంటే 1 వీక్ ఉన్నాయి. ఓకేనా 1 వీక్ ఉన్నాయండి ఇంకా మనం టార్గెట్స్ ప్రిపేర్ అవ్వాల్సినవి. సో డే 8లో మన టార్గెట్స్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి డే 8లో మన టార్గెట్స్ రీజనింగ్ నుంచి అయింది. రీజనింగ్ నుంచి మిస్సింగ్ నెంబర్స్. సో మిస్సింగ్ నెంబర్స్ డబల్ నెంబర్ ఇస్తారు, సింగిల్ నెంబర్ ఇస్తారు, ఆర్ డబల్ నెంబర్ ఇస్తారు, 2 నెంబర్స్ ఇస్తారు. దీంట్లో స్క్వేర్స్ ఇస్తారు, క్యూబ్స్ ఇస్తారు, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఇస్తారు. సో చాలా ఇంపార్టెంట్ అండి మిస్సింగ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇలా లైన్గా ఇచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏమొస్తుందని అడగచ్చు, లేదంటే మనకు ఒకటి ఇలా ఇచ్చేసి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు. అంటే దీనిలాగే ఉండేవి ముందు మనకి ఇస్తారు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏ నెంబర్ మిస్ అయింది అనేది మనం కనుక్కోవాలి. సో ఇలా ఇవ్వచ్చు. సో డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. సో ముందు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి రిలేషన్ ఏంటా అని మనం చూసి దాన్ని బట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటా అని చేయాలి. సో దీనికోసం మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ తెలుసుకోవాలండి, అండ్ స్క్వేర్స్ తెలుసుకోవాలి, క్యూబ్స్ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే మ్యాక్సిమం వాటి నుంచి వస్తుంది. అండ్ ప్లస్, మైనస్, డివైడెడ్ బై ఇవి అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మెయిన్లీ తెలుసుకోవాల్సింది స్క్వేర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ క్యూబ్స్. ఓకేనా, ఒక అప్ టు 10 టు 1 to 10 క్యూబ్స్, 15 క్యూబ్స్ అయితే సరిపోతుంది. సో అందుకంటే ఎక్కువ నేర్చుకున్నా సరిపోతుంది, వెల్ అండ్ గుడ్. బట్ మేము నేర్చుకోలేము అనుకునే వాళ్ళకి 1 to 15 స్క్వేర్స్, క్యూబ్స్ అయితే సరిపోతుందండి. ఓకేనా. సో మిస్సింగ్ నెంబర్స్ నుంచి అవి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. బట్ ఇవేంటంటే కొంచెం టైం టేకెన్ తీసుకుంటే దీనికి బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేయాలి. అంటే మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి, తర్వాత ఆఫ్ ఉన్నాయి చేయాలి, నెక్స్ట్ వచ్చేసి డివైడెడ్ బై చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ చేయాలి, తర్వాత యాడ్ చేయాలి, తర్వాత సబ్స్క్రిప్షన్ చేయాలి. ఓకేనా. అలాగేనా. నాకు ఎప్పుడు ఈ యాడ్ లెస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అండి. నాకు తెలిసి సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత యాడ్ చేయాలనుకుంటా. అంటే బాడ్మాస్ రూలు ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత యాడ్ చేయాలి, అంతే అనుకుంటా అండి. సో నేను ఏమైనా రాంగ్ చెప్తే ఒకసారి కామెంట్ చేయాలి. అసలు ఏంటి నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అండి. చేసేటప్పుడు అయితే కరెక్ట్గానే చేసేస్తాం కదా, అంటే అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ బట్టి ఆన్సర్లు చేసేస్తాం. బట్ ఇలా చెప్పేటప్పుడు మాత్రం ఏది యాడ్ ముందు వస్తుందా, సబ్ట్రాక్షన్ ముందు వస్తుందా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజను. సో ఎవరైనా నేను కరెక్ట్ చెప్పానా రాంగ్ చెప్పానా చెప్పండి. ఎస్ తర్వాత ఏ, బాడ్మాస్ రూల్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. ఓకేనా. సో ఈ రూల్ తెలిసి ఉండాలండి. ఈ రూల్ తెలిస్తే మీకు అనేది సమ్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా వితిన్ 1 minute వితిన్ 45 సెకండ్స్లోనే పెట్టేయచ్చు. ఓకేనా. చాలా ఈజీ అండి. ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో నా మ్యాక్సిమం 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి. మినిమంలో 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మ్యాక్సిమం 3-4 కూడా రావచ్చు. సో మన లక్ అండి, దాన్ని బట్టి ఉంటుంది. సో మీరైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వేది ఏం లేదండి, బాగా ప్రాక్టీస్ చేయండి అంతే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ నుంచి యావరేజెస్ కూడా చాలా ఈజీ అనండి. మనకి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మిస్ చేయకండి, సరేనా. యావరేజ్ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా ఇది అనేది మీరు ఖచ్చితంగా చేయండి. ఓకేనా. దీంట్లో మనకి మెయిన్గా అడిగేదంటే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ ఏజ్ ఇంత యాడ్ చేస్తే, ఒక టీచర్ యాడ్ చేస్తే వాళ్ళ యావరేజ్ ఎంత. సో ఇలా అడుగుతారండి. చాలా ఈజీగానే ఉంటుంది, దానికి ఒక ట్రిక్ ఉంటుంది. సో ఆ ట్రిక్ అనేది ఏది యాడ్ చేయాలి, ఏది లెస్ చేయాలి, ఎలా చేయాలని తెలిస్తే
మీకు ఈజీగా వచ్చేస్తుందండి. సమ్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. యావరేజెస్ వీడియో చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ జీకే అండి. స్ట్రాటజిక్ జీకే నుంచి మనకి ఫేమస్ ప్లేసెస్ లైక్ ఆగ్రా అండ్ కాశీ ఇలా ఉంటాయి కదా, మెయిన్వి. సో దానిల గురించి అడగచ్చండి. అంటే లైక్ ఆగ్రా ఏ నది ఒడ్డున ఉంది. సో ఎవరికన్నా తాజ్‌మహల్ ఏ నది ఒడ్డున ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హిస్టరీ నుంచి వచ్చేసి మనకి హిస్టరీ కూడా ఇంపార్టెంట్ అండి. హిస్టరీ నుంచి వచ్చేసి 1857 తిరుగుబాటు. దీని ఇంకొక పేరు ఏంటంటే సిపాయిల తిరుగుబాటు అంటారు. సో ఇది కూడా కవర్ చేయండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్పండి, వీడియో చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన సవరణలు. పాలిటీ నుంచి ముఖ్యమైన సవరణలు అంటే ఆర్టికల్స్కి ఏమన్నా సవరిస్తారు, అప్డేట్ చేయడం కానీ అవి చేస్తారు కదా. సో ఏవి ఎప్పుడు చేశారు, రీసెంట్గా ఏవి చేశారు, ఫస్ట్ సవరణ ఎప్పుడు చేశారు, తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రీసెంట్గా ఏమైనా సవరణలు జరిగాయా అవి కూడా తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రైబ్స్ అండి. అంటే ఇది జీకే పరంగా జియోగ్రఫీ పరంగా ట్రైబ్స్ అండి. ఏ ఏరియాలో ఎవరు ఏ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి. ఓకేనా. సో అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఎనీ 5 చెప్పాను కదా. సో మార్నింగ్ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి. సో దాంట్లో నుంచి ఎనీ 5 పిక్ చేసుకొని మీరు అనేది కవర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అండ్ అనాలిసిస్ అండి. సో వచ్చేసి ఎగ్జామ్ అండ్ అనాలిసిస్ అండి. ఖచ్చితంగా డైలీ 1 మార్క్ టెస్ట్ రాయాలని చెప్తున్నాను కదా. సో డైలీ 1 మార్క్ టెస్ట్ రాయాలి అండ్ దాన్ని అనాలిసిస్ కూడా చేయాలి. సో అప్పుడే మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేది తగ్గి మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో రాంగ్స్ అనేవి తగ్గుతాయి. అసలు ఎక్కడ రాంగ్ చేస్తున్నారని తెలుసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి రాంగ్స్ తక్కువ చేయడం వల్ల మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్ అండ్ అనాలిసిస్ అండి. సో ఖచ్చితంగా 1 ఎగ్జామ్ రాయండి. మీకు వచ్చినంత వరకే అటెంప్ట్ చేయండి. మీకు ఎంతవరకు వచ్చో అంతవరకే అటెంప్ట్ చేయండి. సో దాంట్లో అయినా మీకు వచ్చినంత వరకు మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా. చెక్ చేసుకుంటే బెటర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఒకవేళ మీకు వీడియో కావాలంటే టార్గెట్స్ ఎన్ని మార్క్స్ టార్గెట్స్ పెట్టుకోవాలి అనే దాని గురించి వీడియో చేద్దామండి. నెక్స్ట్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. టార్గెట్స్ ఎన్ని మార్క్స్ మనం పెట్టుకోవాలి అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ స్కోర్ ఎంత. సో బెస్ట్ స్కోర్ ఎంత అనేది కూడా వీడియో చేద్దామండి. వీడియోస్ అన్నీ వస్తాయి. మీకు కావాలంటే చెప్పండి, చేస్తాను. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. డే 8లో మిస్సింగ్ నెంబర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, యావరేజెస్, నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ ప్లేసెస్, 1857 తిరుగుబాటు, ముఖ్యమైన సవరణలు, ట్రైబ్స్, ఎగ్జామ్ అండ్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, ఎనీ 5 టాపిక్స్ అండి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నాకైతే బెస్ట్ స్కోర్ చేయగలను అంటే రీజనింగ్ అండ్ అథమెటిక్లో నేను బాగా స్కోర్ చేయగలనండి. వేటిలో స్కోర్ చేయగలరో కామెంట్ చేయండి. ఓకేనా.